ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. వైసీపీ అధినేత జగన్ అరెస్ట్ అనేది ఒకప్పుడు హాట్ టాపిక్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై కేసులు, అరెస్టులు వరుసగా జరిగిన నేపథ్యంలో జగన్ అరెస్ట్ ఎప్పుడు అనే చర్చలు ఏపీ పాలిటిక్స్ లో హీట్ పెంచాయి. మీడియాలో అదిగో ఇదిగో అన్నట్లు హడావిడి సాగింది. కానీ కాలం గడిచే కొద్దీ ఆ చర్చలు ఆగిపోయాయి. ఇప్పుడు నెల్లూరు జిల్లా సభలో సీఎం చంద్రబాబు చేసిన సంచలన వ్యాఖ్యలు మళ్లీ ఆ అంశాన్ని తాజాగా చర్చనీయాంశం చేశాయి. ఇందుకీ చంద్రబాబు చేసిన కామెంట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్ అరెస్టు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు కొత్త ఊపును ఇచ్చాయి. తనను జైలుకు పంపిన వారిని తిరిగి జైలుకు పంపించడం తనకు ఒక నిమిషం పని అని, కానీ తాను రాజకీయ కక్షా సాధింపులకు నమ్మనని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలతో జగన్ అరెస్టు అంశం మళ్లీ రాజకీయంగా చర్చలోకి వచ్చినప్పటికీ దాని వెనుక రాజకీయ సందేశం ఏంటి? నిజంగా అలాంటి పరిణామాలకు అవకాశముందా, లేక ఇది ప్రత్యర్థులపై రాజకీయ ఒత్తిడి పెంచే ప్రయత్నమా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే వైసీపీకి చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులపైన కేసులు నమోదు కావటం, కొందరు అరెస్టు కావటం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో తదుపరి అరెస్టు జగన్దేనా అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో, కొన్ని మీడియా వేదికల్లో కూడా విస్తృతంగా సాగింది. ఆ సమయంలో జగన్పై నమోదైన కేసులు, గత ప్రభుత్వ నిర్ణయాలు, వివిధ ఆరోపణల నేపథ్యంలో ఆయన అరెస్టుకు సంబంధించిన అనేక ఊహాగానాలు వినిపించాయి. అయితే కాలక్రమేణా ఆ ప్రచారం చల్లారిపోయింది. ఎలాంటి అధికారిక చర్యలు లేకపోవడంతో ఆ చర్చ క్రమంగా తగ్గిపోయింది. ఇప్పుడు నెల్లూరు సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మరోసారి ఈ అంశాన్ని తెరపైకి తెచ్చాయి. ఇకపోతే 2023 సెప్టెంబర్లో తన అరెస్టును గుర్తు చేసుకున్న చంద్రబాబు, తనను జైల్లో పెట్టిన వారిని తాను కూడా జైలుకు పంపలేనా, అది నాకు ఒక నిమిషం పని, కానీ నేను ప్రతీకార దాడులకు విశ్వసించనని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యల్లో రెండు సందేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మొదటిది, ప్రభుత్వానికి చట్టపరమైన చర్యలు తీసుకునే సామర్థ్యం ఉందనే సంకేతం. రెండోది, తాము రాజకీయ కక్షా సాధింపుల మార్గంలో వెళ్లబోమనే సందేశం. ఇక్కడే రాజకీయ విశ్లేషణ మరింత ఆసక్తికరంగా మారుతోంది. 2023లో చంద్రబాబు అరెస్టు ఆ సమయంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంగా నిలిచింది. అయితే అరెస్టు రాజకీయంగా ఎవరికి లాభం చేకూర్చింది అనే అంశంపై ఇప్పటికీ చర్చ కొనసాగుతోంది. చాలా మంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఎన్నికలకు కొద్ది నెలల ముందు జరిగిన ఆ అరెస్టు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఐక్యతను పెంచడమే కాకుండా చంద్రబాబుపై సానుభూతి కూడా పెరిగేలా చేసింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు, ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ పలువురు విశ్లేషకులు ఆ అరెస్టు వైసీపీకి రాజకీయంగా ప్రతికూలంగా మారిందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఎన్నికల ఫలితాలకు అనేక కారణాలు ఉండవచ్చు. వాటికి కేవలం ఒకే అంశానికి ఆపాదించడం సరైన విశ్లేషణ కాకపోవచ్చునని మరో వర్గం గుర్తు చేస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ అరెస్టు వంటి చర్యను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందా అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇప్పుడే చెప్పటం కష్టం. ఒకవైపు చట్టపరమైన విచారణలు, దర్యాప్తులు తమదైన ప్రక్రియలో కొనసాగుతుంటే, మరోవైపు రాజకీయ నిర్ణయాల ప్రభావం కూడా అధికార పక్షం పరిశీలించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిపై చర్యలు తీసుకుంటే అది రాజకీయంగా ఎలా ప్రభావం చూపుతుందన్న అంశం కూడా కీలకంగా మారుతుంది. ప్రధాన ప్రతిపక్ష నేత అరెస్టు జరిగితే అది ఆయనకు రాజకీయ సానుభూతి తీసుకురావచ్చునని గత అనుభవాలు సూచిస్తున్నాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు జగన్పై ఏదైనా చట్టపరమైన చర్య ఉంటే అది రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే జరగాల్సిన అవసరం లేదన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కొన్ని కేసులు కేంద్ర దర్యాప్తు సంస్థల పరిధిలోకి వస్తే ఆయా సంస్థల చట్ట ప్రకారం తమ విచారణలు కొనసాగవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే అలాంటి చర్చలు జరుగుతాయా, ఎప్పుడు జరుగుతాయి అనే విషయాలపై ప్రస్తుతం ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అందువల్ల ఈ అంశంపై జరుగుతున్న చర్చలన్నీ రాజకీయ ఊహాగానాలుగానే పరిగణించాల్సి ఉంటుంది.
మరోవైపు వైసీపీ కూడా ఈ అంశాన్ని నిశ్చితంగా గమనిస్తున్నట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ అధినేతపైన ఎలాంటి చట్టపరమైన చర్యలు వచ్చినా వాటిని రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలనే అంశంపై పార్టీ ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసుకుని ఉండవచ్చునని విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ జగన్ అరెస్టు జరిగితే దానిని రాజకీయ కక్ష సాధింపుగా చిత్రీకరిస్తూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేసే అవకాశం ఉందని కొందరు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం చట్ట ప్రకారం వ్యవహరిస్తున్నామని వాదించే అవకాశమూ ఉంది. చంద్రబాబు వ్యాఖ్యలు మరో కోణంలో పరిశీలిస్తే ఆయన తనపై గతంలో జరిగిన అరెస్టును గుర్తు చేస్తూనే తాను అధికారంలో ఉన్నప్పటికీ ప్రతీకార రాజకీయాలకు దూరంగా ఉంటాననే సందేశం ఇవ్వాలనుకుంటున్నట్టు కూడా కనిపిస్తోంది. అదే సమయంలో చేయగలం కానీ చేయటం లేదనే సంకేతాన్ని కూడా రాజకీయ ప్రత్యర్థులకు ఇచ్చారనే విశ్లేషణ వినిపిస్తోంది. ఈ వ్యాఖ్యల ద్వారా వైసీపీపై రాజకీయ ఒత్తిడి కొనసాగిస్తూనే ప్రజల ముందు సంయమనం పాటించే నాయకుడిగా తనను ప్రదర్శించుకునే ప్రయత్నం కూడా అయి ఉండవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రధాన రాజకీయ నాయకులపై నమోదయ్యే కేసులు, దర్యాప్తులు, అరెస్టులు ఎప్పుడూ రాజకీయ చర్చకు దారితీస్తుంటాయి. అయితే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టపరమైన చర్యలు, ఆధారాలు, దర్యాప్తు, న్యాయ ప్రక్రియ ఆధారంగానే జరగాలి. అదే సమయంలో రాజకీయంగా వాటి ప్రభావం ఎలా ఉంటుందన్నది వేరే అంశం. జగన్ అరెస్టు అంశంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు చట్టపరమైన కోణం ఉంటే మరోవైపు రాజకీయ ప్రభావాలపై అంచనాలు కూడా ఉన్నాయి. ఈ రెండింటినీ వేరువేరుగా చూడాల్సిన అవసరం ఉందని న్యాయ, రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. మొత్తంగా చూస్తే చంద్రబాబు చేసిన తాజా వ్యాఖ్యలతో జగన్ అరెస్టు అంశం మరోసారి రాజకీయ చర్చలోకి వచ్చింది. అయితే ప్రస్తుతం ఎలాంటి అధికారిక ప్రకటనలు, చట్టపరమైన చర్యల సంకేతాలు లేకపోవడంతో జగన్ అరెస్టు జరుగుతుందా లేదా అనే విషయంలో స్పష్టమైన నిర్ణయానికి రావటం సాధ్యం కాదు. ప్రస్తుతానికి ఇది రాజకీయ వ్యాఖ్యలు, విశ్లేషణలు, ఊహాగానాల స్థాయిలోనే కొనసాగుతోంది. భవిష్యత్తులో కేసుల పురోగతి, దర్యాప్తు సంస్థల చర్యలు, ప్రభుత్వ వైఖరి వంటి అంశాల ఆధారంగా పరిస్థితులు మారే అవకాశం ఉంది. అప్పటి వరకు జగన్ అరెస్టు అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చకు దారితీసే అంశంగానే కొనసాగే అవకాశం కనిపిస్తోంది.